విత్ రివర్స్. చూడండి, వెనిజువెలా, ఇది వెనిజువెలా, ఇది కొలంబియా. వెనిజువెలా, కొలంబియా. ఇక్కడ మధ్యలోని ఒక రివర్ ఉంది. దిస్ రివర్ ఈస్ కాల్డ్ ఓరినోకో రివర్. ORINOCO, ఓరినోకో రివర్. ఈ ఓరినోకో రివర్ అనేది వెనిజువెలాకి కొలంబియాకి బార్డర్లో ఉంది. క్లియర్. ఈ ఓరినోకో రివర్ మీదే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాం. ఏంజల్ వాటర్ ఫాల్స్ ఉంది. ఏంజల్ వాటర్ ఫాల్స్ ఉంది. చూడండి, ఈ వాటర్ ఫాల్స్ అనే కాన్సెప్ట్ ఏపీపీఎస్సి టీజీపీఎస్సికి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ప్రతి సంవత్సరం అడిగేస్తాడు. ఇక్కడ 3 వాటర్ ఫాల్స్, ఇక్కడ 3 రివర్ పేర్లు కానీ, కంట్రీ పేర్లు కానీ, ప్లాటోస్ పేరు కానీ ఏవో అడుగుతాడు. సో రీడ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. నేనేం చెప్పాను, ఓరినోకో అనే రివర్ వెనిజువెలాకి కొలంబియాకి మధ్యలో బార్డర్లో ఉంటుంది. ఆ బార్డర్ ఒరినోకో రివర్ మీద ఏంజల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. క్లియర్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు కొలంబియాలో కొలంబియాలో ఒక రివర్ ఉంది, మెగ్డలీనా రివర్. మెగ్డలీనా రివర్. ఓకే, మెగ్డలీనా రివర్. క్లియర్. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటొస్తుంది, ఓరినోకో రివర్ అనేది పసిఫిక్ ఓషన్లో డ్రైన్ అవుతుంది. పసిఫిక్ ఓషన్లో డ్రైన్ అంటే అక్కడికి వెళ్ళి కలిసిపోతుంది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఓరినోకో ఎక్కడ ఉంది? వెనిజువెలా ప్లస్ కొలంబియా అంటే ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ ఈ మ్యాప్లో చూడండి, అంటే ఈ ఏరియాలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఓరినోకో రివర్ ఇక్కడికి వెళ్తుందా, ఇక్కడికి వెళ్తుందా? ఆబ్వియస్లీ ఇక్కడే కదా సార్. ఇప్పుడు అర్థమైందా? వాడి క్వశ్చన్లు ఈ విధంగా అడుగుతాడు. ఒక రివర్ అనేది ఎక్కడ డ్రైన్ అవుతుంది? ఓరినోకో రివర్ అనేది అట్లాంటిక్ ఓషన్లోనే డ్రైన్ అవుతుంది. అర్థమైందా? అలాగే మెగ్డలీనా రివర్ కూడా అట్లాంటిక్లోనే కలిసిపోతుంది, అంటే క్యారిబియన్ సీలోనే కలిసిపోతుంది. ఓకే. డూ యూ పీపుల్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ సీ? ఓషన్కి సీకి డిఫరెన్స్ తెలుసా? ఎందుకు సీ ఉన్నాయి, ఎందుకు ఓషన్స్ ఉన్నాయి తెలుసా? డోంట్ సే దట్ సార్ సీ అంటే చిన్నది, ఓషన్ అంటే పెద్దది. ఇలాంటి బచ్చా సవాల్ నాకు చెప్పకండి. అర్థమైందా? ఓషన్కి సీకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, చూడండి. వెంకీ గారు, మీ ఇల్లు ఎక్కడ? సార్ నా ఇల్లు ఇండియాలో ఉంది. తెలుస్తుందా ఇండియాలో ఎంత ఉంది? ఇంత పెద్ద ఇండియాలో తెలుస్తుందా? నో సార్. సార్ నా ఇల్లు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుస్తుందా? నో సార్. సార్ నా ఇల్లు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంది. తెలుస్తుందా? నో సార్. విశాఖపట్నంలో ఎక్కడ? తెలియదు కదా. సార్ నా విశాఖపట్నంలో డాబా గార్డెన్స్లో ఉంది. ఇప్పుడైనా తెలుస్తుందా? నో సార్. సార్ నా ఇల్లు ఇండియాలో ఆంధ్రాలో విశాఖపట్నంలో డాబా తోటలో 2311 అనే అడ్రస్లో ఉంది. ఇప్పుడు నా ఇంటికి రాగలరు మీరు. అర్థమైందా? ఇప్పుడు మీరు వెంకీ ఇంటికి వెళ్ళగలరు. క్లియర్. ఇప్పుడు సీ ఓషన్ కూడా అలాగే చూడండి. ఓషన్ అంటే ఇండియా అనమాట, సి అంటే 2311 డోర్ నెంబర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్లోనే చూడండి, వెనిజువెలా ఎక్కడ ఉంటుందా అంటే అట్లాంటిక్ ఓషన్లో ఉందని చెప్తాను. మీకు తెలుస్తుందా? ఇది కూడా అట్లాంటికే, ఇది కూడా అట్లాంటికే, ఇది కూడా అట్లాంటికే, ఇది కూడా అట్లాంటికే. కానీ సార్ వెనిజువెలా అట్లాంటిక్ ఓషన్లో క్యారిబియన్ సీ పక్కన ఉంది అని చెప్తే చాలు, మనం ఈ ఏరియాకి వచ్చాం, అంటే ఈ ఏరియా దగ్గర ఉంది, అంటే షార్ట్ లిస్ట్ అయిపోయింది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఓషన్ అండ్ ద సీ. సీ గివ్స్ యూ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద కంట్రీ. అర్థమైందా? అందుకే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఓషన్ అంటే పెద్దది, సీ అంటే చిన్నది. బట్ a UPSC aspirant knows the importance of a sea and an ocean. క్లియర్. ఓకే. నేనేం చెప్తున్నాను, ఇక్కడ బార్డర్ మీద ఒక రివర్ ఉంది, ఓరినోకో. ఓరినోకో సంబంధం పసిఫిక్ ఓషన్తో ఉందా? నో సార్. ఎందుకంటే వెనిజువెలా, కొలంబియా ఈ పార్ట్ మాత్రం అట్లాంటికే టచ్ అవుతుంది. క్లియర్. కానీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఈ రివర్కి, మెగ్డలీనా రివర్, MEGDALENA. మెగ్డలీనా రివర్ అనేది ఎక్కడ డ్రైన్ అవుతుంది? కెరీబియన్ సీలో డ్రైన్ అవుతుంది.
క్యారిబియన్ సీ దగ్గర డ్రైన్ అవుతుంది. అంటే మెగ్డలీనా సంబంధం కూడా పసిఫిక్తో లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్. అర్థమైందా? ఓకే. నౌ అమెజాన్ రివర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ ఇన్ సౌత్ అమెరికా. అమెజాన్ రివర్. అమెజాన్ రివర్ ఒరిజిన్ ఎక్కడ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ రివర్ ఒరిజిన్ పేరులో అవుతుంది. పేరులో అవుతుంది. అర్థమైందా? పేరు నుంచి అది కొలంబియాకి వెళ్తుంది. కొలంబియా నుంచి అది బ్రెజిల్కి వెళ్తుంది. అర్థమైందా? అంటే పి సి బి. ఇప్పుడు అమెజాన్ సంబంధం పసిఫిక్ ఓషన్తో ఉందా? లేదు సార్. అమెజాన్ ఎందుకంటే అమెజాన్ ఫ్లో ఇటువైపు ఉందన్నమాట. రైట్ సైడ్ అమెజాన్ ఫ్లో ఉంది. అందుకే అమెజాన్ అనే నది యొక్క సంబంధం పసిఫిక్ ఓషన్తో లేదు. అంటే సార్ మీరు ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ చదివిన రివర్ కూడా పసిఫిక్ సంబంధం లేదు. మెగ్డలీనా కూడా పసిఫిక్ సంబంధం లేదు. అమెజాన్ కూడా పసిఫిక్ సంబంధం లేదు. అర్థమవుతుందా? దిస్ రివర్ ఈజ్ అమెజాన్ రివర్. ఒరిజిన్ ఎక్కడ ఉంది అమెజాన్ రివర్ది? ఒరిజిన్ అనేది పేరులో ఉంది. మెగ్డలీనా ఒరిజిన్ ఎక్కడ? కొలంబియాలో ఉంది. ఒరిజిన్ ఎక్కడ? ఇన్ ద బార్డర్ ఆఫ్ వెనిజులా అండ్ కొలంబియా. క్లియర్? కానీ అమెజాన్ చదివినప్పుడు 2 పేర్లు గుర్తుంచుకోండి. ఆ పేర్లు ఏంటి? మంతారో, MANTARO అండ్ మదీరా. మంతారో అండ్ మదీరా. మంతారో అండ్ మదీరా. మంతారో అండ్ మదీరా. ఓకే. ఈ మంతారో అండ్ మదీరా కన్సిడర్ దిస్ యాజ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ అమెజాన్. ట్రిబ్యూటరీస్ ఆఫ్ అమెజాన్. అంతే. దీనికన్నా ఎక్కువ డూ యూ వాంట్ టు రిమెంబర్ ఎనీథింగ్? రిమెంబర్ మంతారో అండ్ మదీరా. At least now we know that Mantaro and Madeira are not in Europe, or not in Asia, or not in Australia. అర్థమైందా? అట్లీస్ట్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ దట్ మంతారో అండ్ మదీరా ఆర్ ఇన్ అమెజాన్ సౌత్ అమెరికా. క్లియర్? అర్థమవుతుందా? నేనేం చెప్పాను ఒకసారి మళ్ళీ ఫోకస్ చేయండి ఇక్కడ. హలో రెడ్ టీ షర్ట్, మీకే చెప్తున్నాను, ఫోకస్ హియర్. హాయిగా వెబ్ సిరీస్లో చూడకండి. ఇది గోడకి చేరపడి హాయిగా ఫోన్ తీసుకొని, నో, దిస్ ఇస్ నాట్ అ సినిమా. ఇక్కడ ఏ రివర్ ఇది? దిస్ ఈజ్ ఓరినోకో, ORINOCO. దిస్ ఈజ్ మెగ్డలీనా రివర్. మెగ్డలీనా సంబంధం పసిఫిక్తో ఉందా? లేదు. ఓరినోకో సంబంధం పసిఫిక్తో ఉందా? లేదు. పేరు నుంచి ఏ రివర్ వస్తుంది? అమెజాన్ రివర్ పేరు నుంచి ఒరిజినేట్ అవుతుంది. పేరు నుంచి PC కొలంబియాకి వెళ్ళి బ్రెజిల్కి వెళ్ళిపోతుంది. క్లియర్? PCB. అలాగే మంతారో అండ్ మదీరా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ అమెజాన్. ఈ మంతారో రివర్ అమెజాన్ రివర్ అనేది ఎండింగ్ పాయింట్ని, ఆ ప్లేస్ని మనం మకాపు అని అంటాము. మకాపా, MACAPA, మకాపా. అంటే మంతారో, మదీరా, మకాపా. ఈ M³ సంబంధం ఎక్కడి నుంచి ఉంది? అమెజాన్ రివర్తో ఉంది. అర్థమవుతుందా? ఓకే. Now the last river here is Parana River. Parana River. PARANA. Parana River. ఓకే. పరానా రివర్ అనే ఒరిజిన్ బ్రెజిల్లో ఉంది. పరానా రివర్ ఎక్కడ? ఒరిజిన్ బ్రెజిల్లో ఉంది. రివర్ పరానా. దీని ఫ్లో అనేది బ్రెజిల్ నుంచి మొదలయ్యి పరాగ్వేలో ఉంటుంది. ఇది పరాగ్వే. Do you remember Bolivia and Paraguay are the only landlocked countries? హలో పీపుల్ ఫ్రమ్ ప్రీవియస్ క్లాసెస్, రివైజ్ చేయకపోతే ఇక్కడ చేసుకోండి మళ్ళీ ఒకసారి. సౌత్ అమెరికాలో 2 కంట్రీలు మాత్రమే ల్యాండ్ లాక్డ్గా ఉంటాయి. దట్ ఈస్ వన్ ఈస్ బొలీవియా అండ్ అదర్ ఈస్ పరాగ్వాయ్. అర్థమైందా? సో పరాగ్వాయ్ నుంచి కిందకెళ్ళి అర్జెంటీనాకి వెళ్తుంది రివర్. ఓకే. అర్జెంటీనా వెళ్తుంది. ఓకే. ఎండ్స్ ఇన్ లా ప్లాటా. మళ్ళీ సౌత్ అమెరికాకు వచ్చి లా ప్లాటా అనే ఏరియాలో కలిసిపోతుంది. దాని తర్వాత అట్లాంటిక్లో కలిసిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ రివర్ అనేది ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ రివర్ న్యాచురల్ బౌండరీ ఫామ్ చేస్తుంది బ్రెజిల్కి, పరాగ్వాయ్కి. ఈ రివర్ న్యాచురల్ బౌండరీ ఫామ్ చేస్తుంది పరాగ్వాయ్కి, అర్జెంటీనాకి. అర్థమైందా? అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇది ఒరిజిన్ సార్, పరానా రివర్. PARANA పరానా రివర్. ఇది ఇలా ఫ్లో అయ్యి పరాగ్వాయ్కి
బ్రెజిల్‌కి న్యాచురల్ బోర్డర్ ఫార్మ్ చేస్తుంది. పరాగ్వాయ్, బ్రెజిల్. మళ్ళీ అర్జెంటీనాలో కొంచెం టచ్ అయిపోయి మళ్ళీ బ్రెజిల్‌లో కలిసిపోతుంది. దిస్ ఈజ్ లా ప్లాటా. లా ప్లాటా అనే ఏరియాలో మళ్ళీ కలిసిపోతుంది అట్లాంటిక్‌తోని. అర్థమైందా? అంటే పరానా రివర్ ఫార్మ్స్ ద న్యాచురల్ బౌండరీ బిట్వీన్ బ్రెజిల్ అండ్ పరాగ్వాయ్. రేపు ఎల్లుండి మీకు క్వశ్చన్ రావచ్చు. విచ్ రివర్ ఫార్మ్స్ ద బౌండరీ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ బ్రెజిల్ అండ్ పరాగ్వాయ్? ఆన్సర్ ఈస్ పరానా రివర్. పరానా రివర్. అట్లీస్ట్ పరానా అనేది ఏషియాలో లేదు, యూరోప్లో లేదు, ఆస్ట్రేలియాలో లేదు. అట్లీస్ట్ వీ కెన్ ఫిగర్ అవుట్ దట్ పరానా ఈజ్ ఇన్ బ్రెజిల్ సార్. అర్థమైందా సార్? ఇవన్నీ చదివిన తర్వాత నేను మర్చిపోయాను సార్. ఏంటి మర్చిపోయాను? ఇక్కడ లేక్ లేక్ మారాకైబు చదివాము. మారాకైబు, MARACAIBO, మారాకైబు. దిస్ వాజ్ ఆల్సో కాల్డ్ ద లైటనింగ్ క్యాపిటల్. లైటనింగ్ క్యాపిటల్. అర్థమైందా? బొలీవియా పేరు బార్డర్ మీద ఒక రివర్ చదివాం మనం. ఆ రివర్ పేరేంటి? లేక్ టీటీకాకా. లేక్ టీటీకాకా. బొలీవియాలో మనం చదివాము లేక్ పూపో. లాగోస్ డి పాటోస్, ఇది ఒక లగూన్ లేక్ కూడా చెప్పాను మీకు. లాగోస్ డి పాటోస్, బ్రెజిల్లో ఒక లగూన్ లేక్ కూడా ఇది. లగూన్ లేక్. అర్థమైందా? ఓకే, లేక్స్ కూడా రివైజ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రివర్స్కి వద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ రీకాలింగ్. నా 3-4 ఇయర్స్ యూపీఎస్సీ జర్నీలో నేను చేసిందంతా ఇదే. యాక్టివ్ రీకాల్ చేస్తూనే అన్నాను అన్ని వరల్డ్ జోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, హిస్టరీ. క్లియర్? సో వన్స్ అగైన్ వన్ లాస్ట్ టైం రివర్స్ చెప్తున్నాను మీకు, వినండి. సి, ఇక్కడ చూస్తే రివర్ ఓరినోకో ఉంది ఈ ఏరియాలో. రివర్ ఓరినోకో బార్డర్ మీద ఉంది. దాని సంబంధం పసిఫిక్తో ఉందా? లేదు. బొలీవియాలోని ఒక రివర్ ఉంది మెగ్డలీనా, దాని సంబంధం పసిఫిక్తో ఉందా? లేదు. ఓకే, దట్ డ్రైన్స్ ఇన్ కరీబియన్ సీ. మెగ్డలీనా రివర్ డ్రైన్స్ ఇన్ కరీబియన్ సీ. టింగ్ టాంగ్, హలో. మెగ్డలీనా రివర్ డ్రైన్స్ ఇన్ కరీబియన్ సీ. ఓకే, నౌ పరానా రివర్ ఒరిజినేట్ ఎక్కడ అవుతుంది? పరానా రివర్ ఇక్కడ నుంచి మెల్లగా పరాగ్వాయ్కి వెళ్ళి మళ్ళీ అర్జెంటీనాకి వచ్చి మళ్ళీ లా ప్లాటా దగ్గరికి వచ్చి ఎండ్ అవుతుంది. లా ప్లాటా. సో దిస్ రివర్ ఫార్మ్స్ ద న్యాచురల్ బౌండరీ బిట్వీన్ పరాగ్వాయ్ అండ్ బ్రెజిల్. అర్థమైపోయిందా? అమెజాన్ రివర్ ఒరిజిన్ ఎక్కడ? దిస్ ఈజ్ అమెజాన్ రివర్ ఒరిజిన్ పాయింట్. పెరు నుంచి, కొలంబియా నుంచి బ్రెజిల్కి వెళ్ళిపోతుంది అండ్ ఎండ్స్ ఇన్ మకాపా. దీని యొక్క ట్రిబ్యూటరీస్ పేరు మంతారో అండ్ మదీరా, MQ. Clear? So these are the rivers for you. And now let us read grasslands. Grasslands కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్లాండ్స్ అనేవి రెండు రకాల్లో ఉంటాయి. వన్ ఈజ్ ట్రాపికల్ గ్రాస్లాండ్స్ అనేవి 23.5 degrees నార్త్ నుంచి 23.5 degrees సౌత్లో ఉంటాయి. దీని పైనకి వెళ్ళినా దీని కిందకి వెళ్ళినా దట్ ఈస్ కాల్డ్ టెంపరేట్ గ్రాస్లాండ్స్. ట్రాపికల్కి టెంపరేట్కి తేడా తెలుసా మీకు? ట్రాపికల్కి టెంపరేట్కి డిఫరెన్స్ తెలుసా మీకు? చూడండి, తెలియకపోతే వినండి. దిస్ ఈజ్ 23.5 degrees సౌత్. అంటే ఈ ఏరియాలో ఉన్నవి ట్రాపికల్ గ్రాస్లాండ్స్. కిందకు వచ్చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ టెంపరేట్ గ్రాస్లాండ్స్. ఎందుకు 23.5 degrees కిందకి వెళ్తే టెంపరేటు? ఎందుకంటే దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ సన్స్ మ్యాక్సిమం జర్నీ. అంటే దీని తర్వాత సన్ ఎప్పుడూ స్ట్రైట్గా వెళ్ళదు. దిస్ ఈజ్ ద పాయింట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్స్ ఆర్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం సన్ రైజ్. అంటే దీని కిందకి వెళ్తే సన్ రైజ్ ఇలా వెళ్ళదు, ఇలా వెళ్తాయి, స్లాంటింగ్గా వెళ్తాయి. అర్థమైందా? ఓకే, మీకు తెలియకపోతే ప్లీజ్ క్లియర్ చేసుకోండి. మీ నోట్స్ చూడండి, ప్రసాద్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా అవసరం. చూడండి, దిస్ ఈజ్ 23.5 degrees సౌత్.
ఇప్పుడు నేను మీకు కొన్ని ట్రాపికల్ గ్రాస్‌లాండ్స్ చెప్తాను ముందు. ట్రాపికల్ గ్రాస్‌లాండ్స్. ఓకే. చూడండి. ఇది కూడా చూడండి, ఇది కూడా ట్రాపికల్లే. ఇది కూడా ట్రాపికల్లే. అర్థమైందా? ఓకే. ఓకే. వెనిజువేలాలో గ్రాస్‌లాండ్స్ పేరు లానోస్. LLANOS. లానోస్. LLANOS లానోస్. ఓకే. ఇప్పుడు మీ క్వెషన్ ఎలా వస్తదో తెలుసా ఇక్కడ? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. పరానా రివర్, లానోస్. కరెక్టా కాదా? నో సార్. పరానా ఇక్కడ ఉంది. లానోస్ ఇక్కడ ఉంది. కరెక్ట్ ఎలాగా? ఇక్కడ పరానా కాదు, ఓరినోకో రావాలి అసలు. ఓరినోకో రావాలి. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. రివర్స్‌ని గ్రాస్‌లాండ్స్‌తో కలిపేసాడు. రేపు ఎల్లుండి లేక్ కూడా రావచ్చు ఇక్కడ. అర్థమైందా? అందుకే చెప్తున్నాను, యాక్టివ్ రీకాలింగ్ చేసుకోండి. రివిజన్ చేయకుండా క్లాస్‌కి రాకండి. క్లియర్? ఓకే. ఓకే సార్. ఓకే. ఇక్కడ ఏముంది? లానోస్ అనే గ్రాస్‌లాండ్స్ ఉంది. లానోస్ అనే గ్రాస్‌లాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కిందకెళ్తే మనకి C1, C2, C3 మూడు కూడా ట్రాపికల్లే. C1 అంటే కటింగాస్, C2 అంటే సెరడోస్, C3 అంటే క్యాంపోస్. క్లియర్? కటింగాస్, సెరడోస్, క్యాంపోస్. ఒక 3 సార్లు చెప్పండి. కటింగాస్, సెరడోస్, క్యాంపోస్. కటింగాస్, సెరడోస్, క్యాంపోస్. లానోస్ ఎక్కడ? వెనిజువేలాలో. అంటే రేపు ఎల్లుండి మీకు ఇక్కడ లానోస్ ఇచ్చేసి, ఇక్కడ కటింగాస్ ఇచ్చేసి, ఇక్కడ క్యాంపోస్ ఇచ్చేసి, ఇక్కడ సెరడోస్ ఇచ్చేసి, టెల్ దెమ్ ఈ నాలుగుట్లోని ట్రాపికల్ గ్రాస్‌లాండ్స్ ఏవి? ఆల్ ద అబౌవ్ సార్. ఈ 4 కూడా ట్రాపికల్ గ్రాస్‌లాండ్సే. అర్థమైందా? సో డోంట్ కన్‌ఫ్యూజ్ ఇన్ దట్. క్లియర్? నౌ నెక్స్ట్ ఈజ్ అర్జెంటీనాలో పంపాస్ ఉన్నది. PAMPAS. ఇప్పుడు చెప్పండి, అర్జెంటీనాలో ట్రాపికల్ గ్రాస్‌లాండ్స్ ఉంటాయా? టెంపరేట్ ఉంటాయా? జాగ్రత్తగా చూసి చెప్పండి. అర్జెంటీనాలో ట్రాపికల్ గ్రాస్‌లాండ్స్ ఉంటాయా? టెంపరేట్ ఉంటదా? ఆబ్వియస్లీ టెంపరేట్ సార్. ఎందుకంటే 23.5 డిగ్రీస్ కింద ఉంది అర్జెంటీనా. అందుకే ఇక్కడ గ్రాస్‌లాండ్స్ అనేది టెంపరేట్ సార్. క్లియర్? సో దిస్ ఈస్ కాల్డ్ పంపాస్. ఇక్కడ ఫేమస్ ప్లాట్యూ పేరేంటి? పాటగోనియా ప్లాటో. అర్థమైందా? ఇప్పుడు పంపాస్ అనేవి, ఇక్కడ పంపాస్‌లో గ్రాస్ పేరు ఆల్ఫా. యూపీఎస్సీ 2022 క్వశ్చన్ పేపర్‌లోని ఈ ఆల్ఫా గ్రాస్ కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వన్స్ అగైన్, అర్జెంటీనాలో గ్రాస్‌లాండ్స్ పేరు పంపాస్‌లో ఆల్ఫా గ్రాస్ కనిపిస్తుంది మనకి. క్లియర్? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. కటింగాస్, సెరడోస్, లానోస్, పంపాస్. విచ్ ఈస్ ద ఆడ్ వన్ ఇన్ దిస్ 4? ఇందులో ఆడ్ వన్ ఏంటి? ఓకే, కటింగాస్ ట్రాపికల్ సార్, సెరడోస్ ట్రాపికల్ సార్, లానోస్ ట్రాపికల్ సార్, కానీ పంపాస్ టెంపరేట్. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్ ఇన్ దిస్. అర్థమైందా? దిస్ ఈస్ హౌ యూపీఎస్సీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్. ఎందుకంటే క్వశ్చన్స్ టఫ్ అవుతున్నాయి. రాను క్వశ్చన్స్ టఫ్ అవుతాయి కూడా. ఎందుకంటే మన లెవెల్ కూడా పెరుగుతుంది కాబట్టి. 5-10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, డిడ్ యూ సీ దీస్ క్లాసెస్? మీరు వరల్డ్ జియోగ్రఫీ ఒక లెక్చర్ కూడా మీరు చూడుండరు యూట్యూబ్లోని. కానీ వరల్డ్ జియోగ్రఫీ మీతో పాటు ఈ క్లాస్లో 100 మంది ఉంటారు. ఆ 100 మంది కూడా బాగా చదువుతున్నారు. సో హౌ కెన్ యూ బి డిఫరెంట్ ఫ్రమ్ దెమ్? బై ప్రిపేరింగ్ ఇన్ దిస్ టైప్. అంటే క్వశ్చన్ ఎలాగొచ్చినా, ఏ టైప్లో వచ్చినా, నేను చేసే విధంగా నా రివిజన్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ రివిజన్ గైస్. రివిజన్ ఎంత బాగుంటే అంత మంచిది. క్లియర్? నౌ నేనేం చెప్పాను? లానోస్, C1, C2, C3, క్యాంపోస్, సెరడోస్, కటింగాస్, క్యాంపోస్, సెరడోస్, కటింగాస్, క్యాంపోస్, సెరడోస్, కటింగాస్, పంపాస్. ఇప్పుడు సీ దిస్ ఏరియా. ఈ ఏరియాలోని అంటే బోత్ ఇన్ టెంపరేట్ అండ్ ట్రాపికల్, దిస్ ఏరియా ఇస్ కాల్డ్ గ్రాండ్ చాకో. GRANCHAC. గ్రాండ్ చాకో.
దిస్ ఈజ్ బోత్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్ ప్లస్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్. క్లియర్? ఇంకే అంటే రెండు గ్రాస్ ల్యాండ్స్ తేడా ఎక్కువ ఏమి ఉండదు. టెంపరేట్లో గ్రాసెస్ ఎక్కువగా ఉంటాయి, ట్రాపికల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, చిన్న చెట్లు. అర్థమైందా? అంటే ట్రాపికల్లో చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి, గ్రాసెస్ కూడా ఉంటాయి. కానీ టెంపరేట్లో చెట్లు తక్కువ అయిపోతాయి, గ్రాసెస్ ఎక్కువ అయిపోతాయి. అంతే తేడా, ఎక్కువ తేడా ఏం లేదు. ఓకే, సో గ్రాండ్ చాకో ఈజ్ ఇన్ బోత్ టెంపరేట్ అండ్ ట్రాపికల్. టెంపరేట్ అండ్ ట్రాపికల్. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్స్ అయిపోయినాయి సార్, రివర్స్ అయిపోయింది సార్, లేక్స్ అయిపోయింది సార్, మౌంటైన్స్ అయిపోయింది సార్, ఎవ్రీథింగ్ ఈస్ డన్. సో నౌ వీ విల్ బి డూయింగ్ ఫైనల్ రివిజన్. నేను ఒక్కొక్క మ్యాప్లో ఒక్కొక్క లేక్స్ కానీ మౌంటైన్స్ కానీ గీస్తాను. ఇఫ్ యూ వాంట్ నోట్స్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. కానీ ఒకవేళ మీరు సొంతంగా తయారు చేస్తే ఐ లవ్ యూ గైస్, డూ దట్ థింగ్ ఫస్ట్. నోట్స్ యొక్క స్క్రీన్ షాట్ ఐ డోంట్ సపోర్ట్. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ రివిజన్కి సార్, లాస్ట్ రివిజన్ కావాలి, ప్రిలిమ్స్ ముందు కావాలి, మీ హ్యాండ్ రైటింగ్ బాగుంది, మీ ట్యాబ్ బాగుంది, మీ ఇది బాగుంది అంటే తీసుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా? బట్ నోట్స్ వస్తే మనం ప్రాక్టీస్ వదిలేస్తాము, అందుకే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద నోట్స్. ఓకే, సో we will be doing the final revision now for South America and then we will be done. Okay, first let me tell you the GK points of this. చూడండి, just a second guys. Okay. Sorry. Done. Ready? 1 2 3 start. ఈక్వెడార్ నుంచి, కొలంబియా నుంచి, బ్రెజిల్ నుంచి, దిస్ ఈజ్ ద ఈక్వేటర్ లైన్, 0 degrees లైన్. 0 degrees అనేది సౌత్ అమెరికా నుంచి 3 దేశాల నుంచి పాస్ అవుతుంది. వన్ ఈజ్ ఈక్వెడార్, సెకండ్ ఈజ్ కొలంబియా, థర్డ్ ఈజ్ బ్రెజిల్. అలాగే ఇక్కడ చూస్తే 1 2 3 4 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది సౌత్ అమెరికా నుంచి పాస్ అవుతుందా? నో సార్, ఎందుకంటే ఈక్వేటర్ ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి అది ఎక్కడో పైన వస్తుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, డన్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 4 దేశాల నుంచి పాస్ అవుతుంది. ఏంటంటే సార్ అది చిలీ, అర్జెంటీనా, పరాగ్వాయ్ అండ్ బ్రెజిల్. చిలీ, అర్జెంటీనా, పరాగ్వాయ్ అండ్ బ్రెజిల్. ఇక్కడ చూడండి, చిలీ, అర్జెంటీనా, పరాగ్వాయ్, బ్రెజిల్, ఈక్వెడార్, కొలంబియా అండ్ బ్రెజిల్. ఓకే, సో క్వశ్చన్ ఎలా వస్తుంది? బ్రెజిల్ నుంచి ఈక్వెటర్ కూడా పాస్ అవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కూడా పాస్ అవుతుంది. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ సార్. ఓకే, డన్. ఓకే సార్, చూడండి, హెడ్డింగ్ పెట్టండి మీ మ్యాప్ మీద, countries plus capitals. So the first country is French Guiana. ఫ్రెంచ్ గువానా, దీని క్యాపిటల్ ఏంటి? కయీన్. కయీన్. ఇక్కడ ఇంపార్టెంట్ లొకేషన్ ఏంటి? కౌరో, KOUROU, శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఆఫ్ ఫ్రాన్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ సూరినామ్. నెక్స్ట్ ఈజ్ సూరినామ్, క్యాపిటల్ ఏంటి? పరామరివో. ఫ్రెంచ్ గువానా, గువానా టచ్ అవుతుందా ఒకరికొకరు? నో సార్, టచ్ అవ్వడం లేదు, ఎందుకంటే మధ్యలో సూరినామ్ ఉంది కాబట్టి. గువానా క్యాపిటల్ ఏంటి? జార్జ్ టౌన్. జార్జ్ టౌన్. నౌ కమ్స్ వెనిజువేలా, వి షేప్డ్ వెనిజువేలా. వెనిజువేలా క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ ఏంటి? కరాకస్, CARACUS. కరాకస్ వేరు, కరాజస్ వేరు. కరాజస్ ఎక్కడ చదివాం మనం? కరాజస్ అనేది బ్రెజిల్లో ఐరన్ మైన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కరాకస్. ఇక్కడ ఒక ఫేమస్ లేక్ ఉంది, దట్ ఈస్ లేక్. ఓకే, లేక్స్ మనం లేక్ క్లాస్ చూద్దాం, ఇక్కడ రాయము. ఓకేనా? ఓకే, కరాకస్. ఓకే, దిస్ ఇస్ కొలంబియా, ఇది పనామా కెనాల్. ఇటువైపు వస్తే అట్లాంటిక్, ఇటువైపు వస్తే పసిఫిక్. సో కొలంబియా ఈస్ ద ఓన్లీ దేశం, ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ కనెక్టెడ్ టు బోత్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. కొలంబియా క్యాపిటల్ ఏంటి? బొగోటా, BOGOTA. కొలంబియా బొగోటా, కొలంబియా బొగోటా. క్లియర్? డన్. నెక్స్ట్ ఈక్వెడార్, క్యాపిటల్ ఏంటి? క్విటో, QUITO, క్విటో.
ఈక్వేటర్కి ఇక్కడ గ్యాలపగోస్ ఐలాండ్స్ ఉన్నది. GALAPAGOS గ్యాలపగోస్ ఐలాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేరు. పేరు అనేది క్యాపిటల్ ఏంటి? లీమా. LIMA. పేరు క్యాపిటల్ లీమా. ఓకే. ఇక్కడ నాస్కా ప్లేట్ ఉంది. నాస్కా ప్లేట్ కన్వర్జెన్స్లో ఉంది. ఓకే. నెక్స్ట్ బొలీవియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొలీవియా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ స్టేట్. LL అంటే ల్యాండ్ లాక్డ్, గుర్తుంచుకోండి. LL అంటే ల్యాండ్ లాక్డ్. దీని క్యాపిటల్ లాపాజ్ అండ్ సూక్రే. 2 క్యాపిటల్స్ ఉంటాయి, లాపాజ్ అండ్ సూక్రే. క్లియర్? నౌ కమ్స్ ద ఫేమస్ లీథియం ట్రయాంగిల్. ఇది B for Bolivia, A for Argentina, C for Chile. This is the famous lithium triangle. Clear? Now Chile capital ఏంటి? శాంటియాగో సార్. ఇక్కడ ఒక ఫేమస్ ఐలాండ్స్ ఉన్నది ఈ ఏరియాలోని, అది కాల్డ్ ఈస్టర్ ఐలాండ్స్. అంటే ఈస్టర్ ఐలాండ్స్ పసిఫిక్లో ఉంది. ఆ ఈస్టర్ ఐలాండ్స్ అనేవి చిలీ దేశాన్ని. ఓకే. ఇక్కడ వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్ ఉంది, అరీకా. ఇక్కడ చుకీనా మాటా అనే కాపర్ మైన్స్ ఉన్నాయి. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ కేప్ హార్న్. ఓకే. ఇక్కడ నేను అంటార్క్టికా గీసేస్తే ఈ ఏరియా ఏమైపోద్ది? దిస్ ఈస్ కాల్డ్ డ్రేక్ ప్యాసేజ్. ఓకే. నౌ అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి? బియోనోస్ ఐరిస్. ఇక్కడ ఐలాండ్స్ ఉన్నాయి అర్జెంటీనా దేశానివే. ఏ ఐలాండ్స్ పేరేంటి? ఫాక్లాండ్ ఐలాండ్స్. అంటే ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్ అట్లాంటిక్లో ఉన్నాయి, పసిఫిక్లో కాదు. రిమెంబర్ దిస్. గ్యాలపగోస్ వేరు, ఈస్టర్ వేరు. ఆ రెండు పసిఫిక్లో ఉన్నాయి, కానీ ఫాక్లాండ్ అనేవి అట్లాంటిక్లో ఉన్నాయి. ఎవరివి ఫాక్లాండ్? అర్జెంటీనావి. ఓకేనా? నౌ పరాగ్యువై అనేది ఇది కూడా ల్యాండ్ లాక్డ్ దేశమే. దీని క్యాపిటల్ ఏంటి? అసూన్షియన్. ఓకే. నౌ యురాగ్యువై, దీని క్యాపిటల్ ఏంటి? మాంటేవిడియో. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు బ్రెజిల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెజిల్ క్యాపిటల్ ఏంటి? బ్రెజిల్ క్యాపిటల్ అనేది బ్రెజిలియా. ఓకే. రిమెంబర్, ఈక్వెడార్ అండ్ చిలీ does not touch Brazil. Okay, this is GK point 1. Second, Bolivia and Paraguay are landlocked countries. Second GK point. Okay, ఈక్వేటర్ నుంచి 3 దేశాలు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి 4 దేశాలు. థర్డ్ జీకే పాయింట్. రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ నేను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గీస్తే ఇక్కడ ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు సావోపోలో. సావోపోలో ఎందుకు ఫేమస్? ఫెజెండాస్ కోసం. ఫెజెండాస్ అంటే ఏంటి? కాఫీ ప్లాంటేషన్స్. ఓకే. ఇది పోర్టా? కాదు. సావోపోలో అనేది పోర్ట్ కాదు, ఎందుకంటే కాఫీ అనేది మౌంటైన్స్ మీద వస్తాయి, సీ పక్కన కాదు. ఎక్కువ మాయిశ్చర్ కాఫీకి పడదు. ఎక్కువ మాయిశ్చర్ ఉంటే కాఫీకి పడదు. ఓకే. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ రియో డి జెనీరియో. ఇదొక పోర్ట్. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ శాంటియాగో. ఈ శాంటియాగో వేరు, చిలీ శాంటియాగో వేరు. క్లియర్? సో యు ఆర్ డన్ విత్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అండ్ ఇంపార్టెంట్ లొకేషన్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. యు ఆర్ డన్ విత్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్. మనం అన్ని కాంటినెంట్స్ చదివిన తర్వాత ఇలా ఒక రివిజన్ సెషన్ పెట్టుకుందాము. మీరు ఓకే అంటే లైవ్ కూడా పెడదాము, లైవ్ క్విజ్ చేద్దాము. ఓకేనా? ఇఫ్ యూ సపోర్ట్ మీ, వీ విల్ ఆల్సో గివ్ లైవ్ క్లాసెస్. ఓకే, లైవ్ క్విజ్ తీసుకుందాం. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎక్కడ? సో ద నెక్స్ట్ ఈజ్ లేక్స్ అండ్ మౌంటైన్స్.
కీప్ ద హెడ్డింగ్ లేక్స్ మౌంటైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ జీకే పాయింట్ ఏంటి చూడండి, ఇక్కడ జీకే పాయింట్ ఏంటి, ఏండీస్ మౌంటైన్స్ అనేవి 7 కంట్రీస్లో పాస్ అవుతాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ జీకే పాయింట్. ఓకే, అదేంటి, వెనిజులా నుంచి మొదలవుతుంది, కొలంబియా, ఈక్వెడార్, పెరు, అర్జెంటీనాలో కొంచెం, బొలివియాలో కొంచెం, చిలీలో కొంచెం. ఓకే, అర్థమైందా, ఇది ఇక్కడ వరకు ఉంటుంది. క్లియర్? ఓకే, సో 1 2 3 4 5 6 7 కంట్రీస్లో ఉన్నాయి ఇది. ఓకే, నౌ మౌంటైన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేటర్లో చూస్తే, సారీ, కొలంబియాలో ఏమున్నది, కార్డిలెరా. కొలంబియాలో ఏముంది, కార్డిలెరా, CORDILLERA. కార్డిలెరా అంటే ఏంటి, స్ట్రెయిట్గా మౌంటైన్ లైన్ అనమాట, ఇలా కనిపిస్తుంది కార్డిలెరా, ఒక సిమెట్రీలో కనిపిస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ కార్డిలెరా. నెక్స్ట్ ఈక్వేటర్లో చూస్తే చింబోరాజో అండ్ కోటోపాక్సి. చింబోరాజో అండ్ కోటోపాక్సి 1 and 2. చింబోరాజో అండ్ కోటోపాక్సి, COTOPAXI, కోటోపాక్సి. ఓకే, పేరులో చూసుకుంటే మిస్టీ, MISTI అండ్ హువాస్ కరన్. క్లియర్? చీలీలో చూసుకుంటే చీలీ అర్జెంటీనా, చీలీ ప్లస్ అర్జెంటీనా బార్డర్లో ఉంటుంది. 1 and 2. 1 ఈస్ అకోనకాగువా and the other is ఓజస్ గంభీరా, ఓజస్ డెల్ సలాడో. క్లియర్? డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జీకే పాయింట్ రాయండి. హైయెస్ట్ పీక్ ఏది ఇక్కడ, హైయెస్ట్ పీక్ ఏంటి, అకోనకాగువా. థర్డ్ జీకే పాయింట్ రాయండి. హైయెస్ట్ యాక్టివ్ వాల్కెనో ఆఫ్ సౌత్ అమెరికా. ఓజస్ గంభీరా. మన పవన్ కళ్యాణ్ సార్ కూడా వాల్కెనోయే కదా, రిమెంబర్ లైక్ దిస్, ఓజస్ డెల్ సలాడో. క్లియర్? అర్థమైపోయిందా? డన్. స్క్రీన్ షాట్ తీసుకోండి, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లేక్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లేక్ ఈజ్ లేక్ మారకైబో, MARACAIBO. ఈ బార్డర్లోకి వెళ్తే, బొలివియా అండ్ పెరు బార్డర్లోకి వెళ్తే, దిస్ ఈస్ కాల్డ్ లేక్ టీటీకాకా. క్లియర్? బొలివియాలోకి వెళ్తే లేక్ పూపో. బ్రెజిల్లోకి వెళ్తే లేక్ లాగోస్ డి పాటోస్. ఇదొక లగూన్ లేక్. క్లియర్? సో వీఆర్ డన్ విత్ లేక్స్ ఆల్సో. స్క్రీన్ షాట్ తీసుకోండి, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ ఇట్ నౌ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డెజర్ట్స్ చూద్దాము. నేనేం చెప్పాను, క్వశ్చన్ డెజర్ట్స్లో డైరెక్ట్గా రావు. అటకామా డెజర్ట్ ఎక్కడ ఉంది అని అడిగే రోజులు పోయాయి. అటకామా డెజర్ట్ ఎందుకు అక్కడే ఉందని అడుగుతాడు వాడు. అర్థమైందా? యూపీఎస్సీ కూడా అప్డేట్ అవుతుంది. సో రిమెంబర్ దిస్ థింగ్. సౌత్ అమెరికాలో 2 డెజర్ట్స్ ఉన్నాయి. ఒకటి చిలీలో ఉంది, ఇంకోటి అర్జెంటీనాలో ఉంది. ఎందుకు ఉంది మీకు కూడా చెప్పాను. రిమెంబర్, దిస్ ఈజ్ ఏండీస్ మౌంటైన్. ఇక్కడ గాలి ఇలా వస్తుంది, ఆ గాలిలో ఉన్న మాయిశ్చర్ అంతా ఇక్కడే పడిపోతుంది, అంటే ఇక్కడికి ఏం రావట్లేదు. దిస్ ఈజ్ కాల్డ్ రెయిన్ షాడో ఏరియా. ఈ రెయిన్ షాడో ఏరియా వల్ల దిస్ ఈజ్ కాల్డ్ పాటగోనియా డెజర్ట్. క్లియర్? ఇక్కడ ఎందుకు ఉంది, ఎందుకంటే పసిఫిక్ ఓషన్లో కోల్డ్ కరెంట్స్ ఉన్నాయి. కోల్డ్ కరెంట్స్ ఎందుకు ఉంటున్నాయి, అది మనం తర్వాత చదువుతాం.
బట్ రిమెంబర్ కోల్డ్ కరెంట్స్ ఇక్కడ ఉంటున్నాయి పసిఫిక్ ఓషన్లోని. కోల్డ్ కరెంట్స్ ఉంటే క్లౌడ్స్ ఫార్మ్ అవ్వవు. ఎందుకు? ఎవాపరేషన్ అవ్వదు కాబట్టి. క్లౌడ్స్ రాకపోతే రెయిన్ రాదు, రెయిన్ రాకపోతే అది డెజర్ట్. అందుకే వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్ అరికా ఇక్కడే ఉంది. ఇక్కడ ఏ ఉంది? అరికా. సో దిస్ డెజర్ట్ ఈస్ కాల్డ్ అటకామా డెజర్ట్. అటకామా డెజర్ట్. ఓకే, అంటే ఒకటేమో రెయిన్ షాడో ఏరియా డెజర్ట్ అనమాట, ఒకటేమో కోల్డ్ కరెంట్స్ వల్ల వచ్చిన డెజర్ట్ అనమాట. ఓకే, డన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. డన్. ఓకే సార్. నెక్స్ట్ రివర్స్ ప్లస్ గ్రాస్ ల్యాండ్స్ అయితే మనకు అయిపోయినట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దిస్, ఇదే పెటగోనియా ప్లాటో కూడా. ఇక్కడే పెటగోనియా ప్లాటో కూడా ఉంది. పెటగోనియా ప్లాటో కూడా ఉంది. పెటగోనియా ప్లాటో ఎక్కడుందని అడిగే రోజులు పోయాయి. పెటగోనియా ప్లాటో పీడ్మోంట్ ప్లాటో ఎందుకు? దిస్ ఈజ్ అ పీడ్మోంట్ ప్లాటో. పీడ్మోంట్ అంటే ఏంటి? మౌంటైన్ పాదాల దగ్గర ఉండేవి. అంటే ఒక పక్కన మౌంటైన్, ఇంకో పక్కన ప్లాటో అన్నమాట. అర్థమైందా? ఓకే, డన్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ బొలివియన్ ప్లాటో. బొలివియన్ ప్లాటో. 2 plateaus in Brazil. Plateau of Mato Grosso. Plateau of Mato Grosso. MATOGROSSO. Mato Grosso. And the second is Borborema Plateau. Bourbon కాదు, Borborema Plateau. Borborema Plateau. Take the screenshot. Okay, done. Okay sir. Next, grasslands. ఇది లానోస్ సార్. ఇది లానోస్ సార్. C1, C2, C3. Campos, CMPOS. Cerrados, CERRADOS. Caatingas. Caatingas. అర్జెంటీనాలో పంపాస్. అర్జెంటీనాలో పంపాస్. క్లియర్? కలర్ మార్చేద్దాం. ఇది టెంపరేట్ కదా. రిమెంబర్, అర్జెంటీనాలో ఉన్నది టెంపరేట్. పంపాస్. ఈ పంపాస్లోనే ఆల్ఫా ఆల్ఫా కనిపిస్తాయి. ఆల్ఫా ఆల్ఫా కనిపిస్తాయి. అండ్ దిస్ ఈజ్ గ్రాండ్ చాకో. ఇది రెండు కూడా బోత్ టెంపరేట్ ప్లస్ ట్రాపికల్. క్లియర్? టేక్ ద స్క్రీన్ షాట్. డన్. ఓకే సార్. ఇప్పుడు లాస్ట్ రివర్స్. లెట్ us do the రివర్స్. ఏం చెప్పాను నేను? సి బార్డర్, వెనిజువేలా ప్లస్ కొలంబియా బార్డర్ దగ్గర రివర్ ఉంది, రివర్ ఓరినోకో. ఇక్కడ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉంది, ఏంజల్ వాటర్ ఫాల్స్. ఏంజల్ వాటర్ ఫాల్స్. ఓన్లీ బొలివియాలో, ఓన్లీ కొలంబియాలో రివర్ ఉంది మెగ్డలీనా. MAGDELENA. మెగ్డలీనా రివర్. ఓకే, ఓరినోకో సంబంధం పసిఫిక్తో ఉందా? లేదు. మెగ్డలీనా సంబంధం పసిఫిక్తో ఉందా? లేదు. ఓకే, సో రిమెంబర్ దిస్. పరానా రివర్ బ్రెజిల్ నుంచి పరాగ్వే న్యాచురల్ బౌండరీ ఫామ్ చేసి అర్జెంటీనాకి వెళ్ళి మళ్ళీ బ్రెజిల్కి వచ్చేస్తుంది. ఇది లా ప్లాటా ఏరియా. ఇది లా ప్లాటా ఏరియా. దిస్ ఈస్ కాల్డ్ పరానా రివర్. పరానా రివర్. ఇట్ ఫార్మ్స్ ద న్యాచురల్ బౌండరీ బిట్వీన్ పెరు, పరాగ్వాయ్ అండ్ బ్రెజిల్. అంటే జీకే పాయింట్ రాయండి. విచ్ రివర్ హ్యాస్ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ బ్రెజిల్ and Paraguay? That is river Parana. That is river Parana. Remember this GK point. Clear? Okay sir. And remember other GK point. Magdalena River drains in Caribbean Sea. అంటే అట్లాంటిక్ ఓషన్, క్యారిబియన్ సీ. ఓకే, డన్ సార్. ఓకే సార్. నెక్స్ట్, అమెజాన్ రివర్ ఒరిజిన్ ఎక్కడ? పేరులో ఉంది సార్. పేరు నుంచి కొంచెం కొలంబియా టచ్ అయ్యి మళ్ళీ బ్రెజిల్కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే
అమెజాన్ సంబంధం కూడా పసిఫిక్ ఓషన్తో లేదు. ఓకే. ఎం క్యూబ్ మంతారో మదిరా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ అమెజాన్ అండ్ ఇట్ ఎండ్స్ ఇన్ మకాపా. MACAPA Macapa. Take the screenshot and we are done with rivers also. One last GK point. బ్రెజిల్లో ఫారెస్ట్స్ని, ట్రాపికల్ ఫారెస్ట్స్ని సెల్వాస్ అని అంటాము. సెల్వాస్ క్లియర్. సెల్వాస్. ఇప్పుడు మీరు ఎవరైనా మనీ హైస్ట్ చూసారా? మనీ హైస్ట్ ప్రొఫెసర్, అందులో ప్రొఫెసర్ పేరేంటి? సెల్వాయే కదా, ఏదో అలాంటి పేరే అది. ఆడు కూడా బ్రెజిల్ ఈ ఈ ఏరియా నుంచే. మన ఓబిల్లా చావ్ నాకు గుర్తులేదు, అది ఈ ఏరియా నుంచేనేమో. ఓకే, సో డన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ నెక్స్ట్ వీ విల్ బీ మీటింగ్ విత్ ఆఫ్రికాలో చాలా పేషెన్స్ కావాలి గైస్. 50 దేశాలు మనం గుర్తుంచుకుంటాం, ఒక 2 క్లాసెస్ మన దేశాల్లోనే పోతాయి, అర్థమైందా? బట్ వీ విల్ ఎంజాయ్ దిస్, వీ విల్ లివ్ ద ఆఫ్రికా. హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ. మీకు ఎలాగైతే సౌత్ అమెరికా నీట్గా బైహార్ట్ చేయించానో అలాగే ఆఫ్రికా కూడా బైహార్ట్ చేయిస్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ గైస్. ఓకే, హ్యావ్ ట్రస్ట్ ఇన్ సురేష్ సార్, హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్, లవ్ యూ గైస్, టాటా.